ఇక ప్రకృతి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, పరిశుభ్రమైన భారతదేశాన్ని రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని బాపట్ల ఎండిఓ కార్యాలయంలో కలెక్టర్ ప్రారంభించారు. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం శివకృష్ణ, డిఆర్డీఏ పీడీ వై పిచ్చిరెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శరత్ బాబు పాల్గొన్నారు. బాపట్ల పట్టణ ప్రముఖులు, మహిళలు, ఉద్యోగులు, మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేదాన్ని వాస్తవంగా అయితే ఇది 2026 వరకు కూడా ఈ మిషన్ మోడ్ లో మొత్తం భారతదేశాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా మార్చాలి అనేటువంటిది ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఈ మిషన్ లక్ష్యంలో భాగంగా లెగసీ వేస్ట్ ను కూడా మనం క్లీన్ చేస్తాం. లెగసీ అంటే మరి ఈ మిషన్ ప్రారంభం కాకముందులో పట్టణాలలో ఎంతో చెత్త పోగుపడిపోయింది. మనం అనేక పర్యాయాలు చెప్తూ ఉంటాం, తడి చెత్త పొడి చెత్త అని వేరు చేయాలి. తడి చెత్తని మనము ఒక చోట వేసినప్పుడు అది కుళ్ళే స్వభావం ఉండి ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తొక్కలు, మనం భోజనం చేయగా మిగిలినటువంటి అన్నంలో సంబంధించిన ఆహార పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా వంట గదిలో ఉన్నటువంటి ఆకుకూరల తోడిమెలు, మిగిలినటువంటిది, ఇవన్నీ కుళ్ళిపోయే స్వభావం కలిగి ఉంటాయి. పేరు పేరున మీకు నమస్కారం తెలియజేస్తున్నా. కార్యక్రమాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు ప్రజలు బాగుండాలని అందులో భాగంగా స్వచ్ఛ భారత్ అని పెట్టి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నా మనం దానిని పాటించడంలో ఇప్పటికీ వెనకబడి ఉన్నాం. కేవలం రాజకీయ స్వాతంత్రాన్నే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్